ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఎప్పుడైనా సరే మీరు చూడండి, క్వాలిటీనే ఉంటుంది. ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ఇప్పుడు ఈ స్టూడియోలో మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు మీ ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇంతకాలం సుదీర్ఘంగా నిలబడ్డారు అంటే కారణం ఏంటి? మీకున్న నాలెడ్జ్, మీకున్నటువంటి తాకత్తు, అది మిమ్మల్ని తీసుకెళ్తుంది తప్ప అందంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరిలో నైపుణ్యం లేని వాళ్ళు అందంగా ఉన్నంత మాత్రం సరిపోతుందా? లేదు. నైపుణ్యం లేకుండా కూడా రికమెండేషన్లు వచ్చి ఇక్కడ కూర్చుంటే చెల్లుతుందా? చెల్లదు. ఎవరైనా ఎంతరికి ప్రైమ్ మినిస్టర్ తీసుకొని వచ్చి నైపుణ్యం లేని వాళ్ళని యాంకర్ సీట్లో కూర్చోబెట్టండి అని రికమెండేషన్ చేస్తే మొహోటం కోసం 2 రోజులు కూర్చోబెడతారేమో కానీ 3వ రోజు పంపిస్తారు. సంస్థకు కావాల్సింది ఏంటి? క్వాలిటీ, అలాగే నైపుణ్యము. అసలు ఇవి ఈ కాలేజెస్లో ఎన్ని కాలేజెస్ నైపుణ్యంతో కూడుకున్నటువంటి ఉన్నాయి? నైపుణ్యమైనటువంటి విద్యని ఎంతమంది ఇస్తున్నారు? రెండోది ఏంటంటే విలువలు లేనటువంటి విద్య ఇక్కడ బోధించబడుతుంది. ఫ్రమ్ ఎల్కేజీ టు నువ్వు ఎక్కడ పుల్ స్టాప్ పెడితే అంతవరకు కూడా. నిన్న కూడా మీరు అన్నారు మోరల్ సైన్స్ అనేది ఒకటి ఉండేదండి, చెట్టు కింద కూర్చోబెట్టి మాకు అన్నీ నేర్పించేవాళ్ళు. ఇవాళ అసలు మోరల్ సైన్స్, అసలు మోరల్ అనేటటువంటి పదం డిక్షనరీలో ఉందా? చెప్పండి. అది తీసేసాం. ఎవరు తీసేశారు? విద్యా విధానంలో ఉన్నటువంటి పోకడలు తీసేసినవి అని అంటే అలాంటి విద్యను నీ బిడ్డకు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? కేవలం నువ్వు పుస్తకాలు చదివేలో ఉన్నటువంటి విద్య మాత్రమే నీకు కావాలి, తద్వారా వచ్చేటటువంటి డబ్బు కావాలి, ఉద్యోగాలు కావాలి అనుకుంటే ఇలాంటివే జరుగుతాయి. నీ బిడ్డని ఒక చోటుకి తీసుకెళ్ళేటప్పుడు, అరే ఒక ఆడపిల్ల నువ్వు ఇంట్లో ఒంటరిగా వదలవు నీ బిడ్డని. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళ తోడుగా ఉంచి వెళ్తావు. అలాంటిది కొన్ని వేల మధ్యకి ఒంటరిగా వదులుతున్నావు, తెలియని ప్లేస్లోకి వెళ్తున్నావు అంటే అసలు అక్కడ సెక్యూరిటీ ఎంత ఉందో ఎవరైనా చూసుకుంటారా? ఇంకొకటి ఏంటంటే మనం చాలా విషయాల్లో చూసాం, ఈ హాస్టల్స్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, పేరెంట్స్ని వెళ్ళనివ్వరు, పిల్లల్ని మాత్రం వెళ్ళి మీరు చూసుకొచ్చుకోండి అంటారు. పిల్లలేంటి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అక్కడే ఉండాలి కాబట్టి ఓకే అంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ బాధ భరించలేక ఇక్కడికన్నా వచ్చి పడితే కాస్త మాకు స్వేచ్ఛ వస్తుందేమో, మా భావాలకి మా యొక్క మనస్సుకి వస్తుందేమో అనేటటువంటిది ఆ ఇంట్లో ఉన్న టార్చర్ భరించలేక, చదువు అట్లా ఆ టార్గెట్లు ఈ టార్గెట్లు భరించలేక ఇక్కడన్నా ఉందా. ఎందుకంటే వాళ్ళు పులిబోనులోకి అడుగు పెడుతున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఒక సెక్యూరిటీ జోన్లోకి వెళ్తున్నామని అనుకుంటున్నారు. అయితే ఎస్పెషల్లీ ఈ సిఎంఆర్ కాలేజ్లో ఏం జరిగింది అనేది మార్నింగ్ నుంచి కూడా విద్యార్థులు